ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ కొన్నిసార్లు గాయమైనప్పుడు దేవుని మీద కోపంగా మారుతుంది. ఎస్ ఆర్ నో? సైకాలజీ చెప్పే సత్యం ఏంటంటే ఏ హర్ట్ పర్సన్ విల్ ఆల్వేస్ హర్ట్ అదర్స్. నువ్వు గాయం చెందావా, ఈ గాయాన్ని ఎవరో మీద ఏం చేస్తావు? చూపిస్తావు. ఎవరో మీద చూపిస్తావు. ఎవరు దొరకలేదా రెడీగా ఒక ఆయన ఉంటాడు. ఏ అడ్రస్ దొరకకపోతే అడ్రస్ టు గాడ్. దైవమా ఇది నీకు న్యాయమా? తిడితే ఏమొస్తుంది తెలుసా? కోపంలో తిట్టేశారనుకో లోపల ఉన్న పెయిన్ అంతా ఏమవుతుంది? దేవుని దూషిస్తానట, ఈ బాధ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు దేవుని మీదకి వెళ్ళిపోయింది కదా. యోబు అంటాడమ్మా, నీ గాయాన్ని చూస్తున్నాను నేను. ఐఎమ్ సీయింగ్ యువర్ వూండ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ వర్డ్స్. తను గయ్యాలి కాదు, తను గాయపరచబడింది. అడ్డం తిరిగి మాట్లాడడం కాదు, గాయము తట్టుకోలేక మాట్లాడింది. కుటుంబంలో బంధాల్లో వాళ్ళు మాట్లాడిన మాట వెనకాల గాయాన్ని కానీ చూస్తే నీ సహనం ఎప్పుడు కూడా ఓడిపోయే ప్రసక్తి లేదా. భావోద్వేగాలు నింద వేయాలంటున్న సందర్భంలో అర్థం చేసుకునే ప్రయత్నము చేశాడు. ఒత్తిడి కోపంగా మారుతున్న పరిణామాల్లో ఆయన అంటాడు, నాకు ఓపిక కావాలి. సమ్ ఫ్యామిలీ నీడ్ దిస్ వర్డ్, సమ్ ఫ్యామిలీస్ నీడ్ దిస్ వర్డ్ అర్జెంట్లీ. కొన్ని కుటుంబాలకి వాక్యం చాలా అత్యవసరమైన వాక్యంగా దేవుడు విడుదల చేస్తున్నాడు. ఏ కుటుంబానికైతే ఓపిక ఉంటుందో ఆ కుటుంబం రెండంతల సమకూర్పును పొందుకుంటుంది. ఎందుకంటే ఇది వాక్ సత్యం. దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్.